ఇంకెవరో దానం చేశానని చెప్తే ఎలా కుదురుతుంది? 2010లో 2 లక్షలకు స్థలం కొనుగోలు చేశాం. 2023లో చందా హరికృష్ణ నుంచి కొనుగోలు చేయడానికి ఆనాడు చందా హరికృష్ణ ఎక్కడున్నాడు? ప్రజలకు తెలియదా? చేతగాకే భౌతిక దాడులకు పాల్పడ్డారు. గుండ్ల సింగారం ఇసుక రీచ్ ను ఆశగా చూపి చందా హరికృష్ణ నుంచి కాగితాలు రాపించుకుని ఉండొచ్చు. కానీ కార్యాలయం మాది అంటే ఆధారాలు చూపి మీదే అయితే ఇచ్చేవాళ్లం కదా. దాడులకు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నాము. నిధుల పాలేరు మదిరకి తరలివేస్తుంటే ప్రశ్నించినందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని చట్టపరంగా ముందుకు వెళ్లి పోరాడి తెచ్చుకుంటాము అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది పిరికి పందల చర్య. చేతగానటువంటి వాడు సమాధానం చెప్పలేక భౌతిక దాడులకు దిగిందని చెప్పేసి మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి రహదారులు ఏదైతే ఉన్నాయో రక్తసిక్తం అవుతా ఉన్నాయి. నరకానికి మార్గాలుగా మారినటువంటి పరిస్థితిలో మేమంతా కూడా డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయి సోషల్ మీడియా ద్వారా మీలాంటి మీడియా ద్వారా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపితే తద్వారా న్యాయం జరుగుద్ది అని చెప్పేసి నమ్మి మేము డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే దానికి సమాధానం చెప్పలేక మా మీద తట్టుకోలేక దాడులకి తెగబడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు ఒక వీడియో కూడా చూపెడతా. ఏం జరుగుతూ ఉందంటే ఓడిపోతా ఉన్నారు కాబట్టి అక్కడ అభ్యర్థి కూడా గజగల్లాడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం లేపేస్తా అంటాడు ఆయన. ఏంటంటే మా సంగతి చూసిరా, పినపాకలో చేసినాం కాబట్టి ఇంకొకడ దాడి చేస్తామని చెప్పేసి చూపెట్టడం కోసం ఇక్కడ పినపాకల మనుగురు మీద దాడులు చేశారు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు. రావద్దు మళ్ళీ మనకని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేనే లేదు. 100% కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మమ్మల్ని రేగా కాంతారావుని ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయి ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించడం అనేది మానేటువంటి ప్రసక్తే లేదు. అట్లా మీరు ప్రశ్నించడం భయపెట్టి మేమేదో పిల్లల్ని కనుక సోషల్ మీడియా పిల్లల్ని కనుక బెదిరించినట్టు కూర్చోబెట్టినట్టు చేస్తే రేగా కాంతారావు భయపడతారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మేము లీగల్ గా మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. మేము కొన్నట్టుగా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. మీడియా గ్రూప్లో అన్నింటిలో కూడా పెట్టినాం మేము. కాబట్టి ఏదో మా కమ్యూని వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఇసుక క్వారీలు కూడా బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఏదో కాగితాలు రాయించుకొని దొంగ కాగితాలు రాయించుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినట్టుగా చెప్పేసి ఈ పుచ్చుకున్నట్టుగా వాళ్ళు రాయించుకొని ఈ దొంగ కాగితాలు చేసినట్టు నీ ఎంతకంటే సిగ్గుమాలే పని లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 100% లీగల్ గా మీకు న్యాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.